సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఘనమైన నామములో వీక్షకులందరికీ శుభములు. అందరూ సంతోషంగా ఉన్నారా? 40 రోజుల ఉపవాస ప్రార్థన దిన ధ్యానాలలో ఈ రోజున 38వ దినానికి చేరుకున్నాం. ఈరోజు యొక్క దిన ధ్యానాంశం ఏంటి అని చూసినట్లయితే విశ్వాసము అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. నిన్నటి దినాన ధ్యానించుకున్నాం, ఫలింపని చెట్టును గురించి ధ్యానించుకున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల వరకు. ఈ రోజున 20 నుంచి 22 వచనాల వరకు ధ్యానించుకుందాం. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదుగాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభువారు అంటున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు అన్నటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ఎండిపోయినటువంటి ఫలింపని చెట్టు ప్రభువు ఎప్పుడైతే శపించారో అంజూరపు చెట్టును 24 గంటలలోపే అది ఎండిపోయింది. అది చూశారు శిష్యులు. తర్వాత రోజు మరలా ఆ మార్గం గుండా వెళుతున్న ఈ చెట్టు బలి ఎండిపోయింది, ఇంత త్వరగా ఎండిపోయింది అని ఆశ్చర్యపడుతున్నారంట. మార్కు సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే వేర్లతో సహా ఎండిపోయిందని రాయబెడతా ఉంది. వేర్లతో సహా ఎండిపోవటం చూసి వారు ఆశ్చర్యపోతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, మీరు సందేహించకుండా అడిగినట్లయితే నన్ను, ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఈ అంజూరపు చెట్టు అద్భుతమే కాదు, మీరు ఈ కొండను సముద్రంలో పడవేయబడమంటే అది పడవేయబడుతుంది అంతే. ఒక కొండ, ఏ కొండ నీవు సముద్రంలో పడవేయబడదుగాక అని విశ్వాసంతో పలికితే అది జరుగుతుందని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. 22వ వచనంలో చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. విశ్వాసంతో ప్రార్థన చేయమని ప్రభు సెలవిస్తున్నారు. ప్రార్థన అందుకే మా మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో రాయబడుతుంది, మీరు ప్రార్థించినప్పుడు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మి మీరు ప్రార్థించాలి అని ప్రభువు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ రోజున విశ్వాసం లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదు. విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువునైనదని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం సెలవిస్తూ ఉంది. ఇంకా నీవు పొందుకోకముందే నీవు పొందుకున్నావని నమ్మాలి. దేని నిమిత్తమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, అడుగుతున్నావో వాటిని నువ్వు ముందే పొందుకున్నావని నమ్మాలి. అదే విశ్వాసం. నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపం అది ఏదైనా కావచ్చు. ప్రభు అన్నాడు, ఈ కొండ పెకలించబడి సముద్రంలో పడవేయబడమంటే పడవేయబడుతుంది అన్నాడు. కాబట్టి మన విశ్వాసానికి ఉన్నటువంటి శక్తి, ప్రభు పట్ల మనకున్నటువంటి విశ్వాసానికి ఉన్న శక్తి, ఇంకో విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి విశ్వాసం ద్వారా మనం చూడవచ్చు. అది ఏదైనా కావచ్చు, అది ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు. నీవు విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడంతే. నీవు విశ్వాసముతో మాట పలికినట్లయితే ఖచ్చితంగా అది స్థిరపడుతుంది. ప్రభువారు అదే కదా పలికింది, అంజూరపు చెట్టే నువ్వు ఎండిపోవుగాక అన్నాడంతే. నువ్వు అయిపోయింది, ఇంక నువ్వు కాపు ఉండదు నీకు అనగానే 24 గంటల్లోనే అది వేర్లతో సహా ఎండిపోయింది. దానికే మీరు ఆశ్చర్యపడుతున్నారే. నీ ప్రార్థించేటప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయండి అని ప్రభు ప్రోత్సహిస్తున్నారు. మనం విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క మహిమను చూస్తాం. అద్భుత కార్యాలు మీ జీవితాల్లో మీరు చూసి తీరాల్సిందంతే. ఎందుకంటే ప్రభు సెలవిచ్చారు, నీవు పొందుకునే అంశము అది నీ విశ్వాస పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యమని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నువ్వు ఏ అక్కర్లో ఉన్నావో నాకైతే తెలీదు.
విశ్వాసముతో సందేహింపకుండా అడుగు, ద్విమనస్కముతో అడగద్దు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-8 వచనాలు చూస్తే ద్విమనస్కముతో అడిగితే నువ్వేది కూడా పొందుకోలేవు. 2 మనసులతో 2 తలంపులతో అడగద్దు. ఒకవైపు ప్రభు చేస్తాడు, ఇంకోవైపు అమ్మో జరుగుతుందో లేదో అనుమానంతో అడగద్దు. ఈరోజు నీ అక్కర ఏదైనా కావచ్చు, నీ హృదయవాంఛ ఏదైనా కావచ్చు, విశ్వాసంతో పలుకు, మాటను పలుకు. యేసు నామములో విశ్వాసంతో నువ్వు పలికినట్లయితే ఖచ్చితంగా స్థిరపడును గాక. అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.